ఊర్వశివో నువ్వు రాక్షసివో ప్రేయసివో నువ్వు నాకి ఊపిరివో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ ఒక ఫోటో ఉంటే చాలు. మీ దగ్గర ఉన్న 1 ఫోటోతో ఇలాంటి వీడియో చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్షాట్ ఎడిటింగ్ యాప్. ఓకే, సో ఫస్ట్గా నేను ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. మీ మొబైల్లో లేకపోతే మీరు దీన్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీకు ప్రీమియం వర్షన్ కావాలంటే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో మీకు తెలుసు అనుకుంటాను. ఫస్ట్గా ఇక్కడ ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని పిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఫోటోని పిక్ చేసుకుంటాను చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇప్పుడు ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఈ ఫోటో డ్యూరేషన్ని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 సెకండ్ వరకు ఫోటో డ్యూరేషన్ పెట్టుకుంటాను. సో మీరు 20 సెకండ్ 30 సెకండ్ వరకు ఎంతవరకు అయినా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో మీరు ప్రీవ్యూ వీడియోలో ఉన్న సాంగ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సాంగ్ని. డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో వెతికినా అక్కడ కూడా మీకు సాంగ్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్గా నేను ఇక్కడ సాంగ్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సాంగ్ని యాడ్ చేసుకున్నాను. సాంగ్ ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ సాంగ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మనం ఫిల్టర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు వెదర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ వెదర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు డ్రిప్ అని ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ డ్రిప్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ దీన్ని వాల్యూ చేసి కొంచెం తగ్గించుకోవాలి ఈ విధంగా. సో వెనకాల ఉండే ఫోటో కొంచెం కనిపించే విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ ఎఫెక్ట్ని రైన్ ఎఫెక్ట్ని ఈ ఫోటో ఎండ్ వరకు తీసుకురావాలి ఈ విధంగా. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ PIP అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మనం మెయిన్ ఫోటో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నామో అదే ఫోటోని యాడ్ చేసుకోవాలి మళ్ళీ. ఓకే, ఇక్కడ నేను అదే ఫోటోని యాడ్ చేసుకుంటాను. అదే ఫోటోని యాడ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దీన్ని క్రాప్ అని ఆప్షన్ ఉంటుంది. ఈ క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే లాస్ట్లో మనకి ఇక్కడ 1:2 అని ఎఫెక్ట్ ఉంటుంది, రేషియో ఉంటుంది. సారీ, ఆ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటోని మీరు ఎంతవరకు కావాలో సైజ్ అంతవరకు చిన్నగా చేసుకోవచ్చు మీరు. అండ్ ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సైజ్ని యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ ఈ ఫోటోని ఇక్కడ ఎండ్ దాకా తీసుకురావాలంటే మన మెయిన్ ఫోటో ఎంతవరకు మెయిన్ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకొని ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ PIP ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ PIP ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెటీరియల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మెటీరియల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇంట్రో, అవుట్రో, ట్రాన్సిషన్ అండ్ అట్మాస్ఫియర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ మీద క్లిక్ చేసుకోవాలి. అట్మాస్ఫియర్ మీద క్లిక్ చేసుకొని కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ సో ఇక్కడ మనకు నియాన్ లైటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది. ఓకే, ఇది. సో ఈ ఎఫెక్ట్ని ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకుంటాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్గా స్క్రీన్ ఉంటుంది. దీన్ని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. సో ఇక్కడ దీన్ని చిన్నగా చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఫోటోకి రౌండ్గా వచ్చే విధంగా ఎగ్జాక్ట్గా ఈ విధంగా చేసుకోవాలి. అండ్ ఇది మనకు డ్రాగ్ చేస్తే రాదు. సో దీన్ని ఏం చేసుకోవాలంటే ఇక్కడ డూప్లికేట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా డూప్లికేట్ చేసుకోవాలి. అండ్ ఇంకోసారి డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకొని ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా చేసేవాలి. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూడండి ఇప్పుడు వీడియో అనేది మనకు ఈ విధంగా వస్తుంది. సో మనకు వీడియో ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక మ్యూజిక్ ప్లేయర్ టెంప్లెట్ని యాడ్ చేసుకోవాలి. దానికి కూడా సేమ్ ఇక్కడ PIP ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్లూ కలర్లో PIP ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని యాక్చువల్గా మెటీరియల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మెటీరియల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. అండ్ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ
మ్యూజిక్ ప్లేయర్స్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది, టెంప్లెట్స్ అనేవి వచ్చేస్తాయి ఇక్కడ కొంచెం కింది ఇక్కడ. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇదొకటి అండ్ ఇదొకటి. రెండిట్లో నుంచి మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ దీన్ని యూస్ చేస్తున్నాను. అండ్ దీన్ని యూస్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా యాస్టిస్గా ఇక్కడ బ్లెండింగ్ స్క్రీనే చేసుకోవాలి. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఇక్కడ కింద ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా పైన ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా సైడ్ మీకు నచ్చిన పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కిందికి అడ్జస్ట్ చేసుకుంటాను. అండ్ దీన్ని ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, నేను వచ్చేసి ఇక్కడ ఈ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకుంటాను. దెన్ ఇక్కడ ఇది వీడియోలో ఎంతవరకు ఉందో అంతవరకు, ఇది 18 సెకండ్స్ వరకు ఉంది. సో మనకు 18 సెకండ్స్ అవసరం లేదు, జస్ట్ 10 సెకండ్ వరకు నేను వీడియోని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి 10 సెకండ్ వరకు తీసుకొచ్చి ఇక్కడ స్ప్లిట్ చేసుకుంటాను. అండ్ ఎక్స్ట్రా పార్ట్ని డిలీట్ చేసుకుంటాను. దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి వీడియో మనకు ఈ విధంగా వచ్చేసింది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనకు రాక్షసి. ఓకే, సో ఈ విధంగా మనకు ఈజీగా వీడియో అయితే క్రియేట్ అయిపోయింది చూడండి. మంచి స్టేటస్ వీడియో అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ మీకు నచ్చిన రిజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ అవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి.